హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పల్లీలతో టమాటా చట్నీ మా ఇంట్లో చేసుకుంటున్నాం, మీకు కూడా చూపిస్తారండి. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులోకి 2 కప్పుల పచ్చి పల్లీలను వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మాడకుండా నిదానంగా కలుపుతూ దూరగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అడ్డంగా కోసుకున్న 10 పచ్చిమిర్చి ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఇదే సమయంలో 3 రెమ్మల కరివేపాకు, 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మెల్లగా కదుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ను మీడియం నుండి హై ఫ్లేమ్ మధ్య అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఒక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కట్ట కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు పడుతుంది. మూత తీసి చూస్తే దాదాపు టమాటా, పచ్చిమిర్చి 70% ఉడికిపోతాయి. ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి పల్లీలను రుబ్బు రోల్లోకి వేసుకుని నిదానంగా మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా దంచుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఈ పల్లీ టమాటా చట్నీ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితిలో మిక్సీ యూజ్ చేయకండి. తప్పక రుబ్బు రోలులోనే ఈ చట్నీ చేసుకోండి. ఈ చట్నీ కాదు, ఇంకా ఏ చట్నీ అయినప్పటికీ రుబ్బు రోలులో చేసుకుంటేనే రుచి అదిరిపోతుంది. రుబ్బుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి రుచి చూసి రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోండి. చివరగా 1 మీడియం సైజ్ ఉల్లిగడ్డను పెద్ద ముక్కలుగా కోసుకొని చట్నీలోకి వేసుకొని మరీ నుజ్జుగా కాకుండా మామూలుగా నూరుకుంటే సరిపోతుంది. నెయ్యి అన్నంతో పాటు ఈ చట్నీని తింటే రుచి అదిరిపోతుంది.